ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మనము 10 ఆజ్ఞల గురించి దేవుడు బైబిల్లో ఏమి రాసిండు అనేది మనం ఈరోజు బైబిల్ ద్వారా చూసుకుందాం. నిర్గమాకాండము 20వ అధ్యాయము 3 నుంచి 17 వచనాల వరకు మనము చూసుకుందాం. మొదటి ఆజ్ఞ ఏది అని అంటే మోషే ద్వారా మనకి దేవుడిచ్చిన వాగ్దానాలలో మొదటి ఆజ్ఞ, నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు. రెండోది, పైన ఆకాశం ఉందే కానీ క్రింద భూమి ఉందే కానీ భూమి క్రిందైనను మీరు దేనికి పూజింపకూడదు, వాటి విగ్రహాలు చేసుకొనకూడదు. మూడోది, మీ దేవుడైన యెహోవానగు నేను రోషమగల దేవుడును అని చెప్పినాడు. మూడోది. నాలుగోది, నీ దేవుడైన యెహోవా నామము వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. ఐదోది, విశ్రాంతి దినమును పరిశుద్ధ దినముగా ఆచరించుటకు జ్ఞాపకము చేసుకోవాలి. ఆరోదిగా, నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములలో నీవు దీర్ఘాయుషునట్లు నీ తల్లిని తండ్రిని సన్మానించాల. అదేవిధంగా నరహత్య చేయకూడదు, వ్యభిచారము చేయకూడదు, దొంగలింపకూడదు, నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యము పలకకూడదు, నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు, నీ పొరుగువాని భార్య అయినను అతని దాసినైనను అతని ఎద్దైనను అతని గాడిదనైనను నీ పొరుగువానిది దేనినైనను నువ్వు ఆశింపకూడదని దేవుడు చెప్తుంటాడు. చాలా మంది నేను 9 ఫాలో అవుతున్నా కానీ ఒక్కటి మిస్ అయితే దేవుడు చెప్తుండే, నన్ను చూసి ఈరోజు చెప్తుండ్రు నువ్వు 10 కూడా ఫాలో చేయాలి. ఈ 10లో నువ్వు ఒక్కటి చేసి 9 నేను చేసిన అని అట్ట కాదు. ప్రతి ఒక్కటి దేవుని వాగ్దానము ఆజ్ఞలు నీవు గైకొనే ఎడల దేవుడు తప్పకుండా నీకు నిత్య రాజ్యము ఇస్తాడు. థ్యాంక్ యూ. మే గాడ్ బ్లెస్ యూ.